ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. నేను ఎంత బాగున్నానో నా వాయిస్లోనే మీకు అర్థమైపోతుంది కదా. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ పెట్టడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇది వ్లాగ్ మాత్రమే కాదు, నాకు ఒక డే నా నా బర్త్డే మెమొరీ అన్నట్టు. ఇంకా మార్నింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్లో కొన్ని పిక్స్ దిగాను. ఆ పిక్స్ మంచిగా ఉందండి. లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అది చెరువు దగ్గర అన్నట్టు లొకేషన్. పాపనాశ్ టెంపుల్ బీదర్లో చాలా ఫేమస్. టూరిస్టులు వస్తారు కదా బీదర్కి, ఈ 5 లొకేషన్స్ చూస్తారన్నట్టు. పాపనాశ్ టెంపుల్, గురుద్వారు, అలాగే బీదర్ ఫోర్ట్ అండ్ లక్ష్మీనరసింహస్వామిది, అండ్ అలాగే వాటర్లో వెళ్ళే లక్ష్మణస్వామిది, అలాగే ఇక్కడ మల్లన్న టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్తారన్నట్టు. మైలార్ మల్లన్న ఫేమస్. ఇంకా మా మా చిన్న కొడుకు పెద్ద కొడుకు నుంచి నేను బర్త్డే విషెస్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకా వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ వచ్చేసి చాలా నియర్ బై లొకేషన్ అండి. మాకు నడుచుకుంటూ వెళ్ళచ్చు. దాదాపు 2.5 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఇంకా టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఇది అండి టెంపుల్, పాపనాశ్ టెంపుల్. ఎంత బాగుంటుందో, చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ నిలబడు, అక్కడ నిలబడు. నవ్వే చూసారుగా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆ పక్షుల సౌండ్స్, ఆ నేచరు సూపర్గా ఉందండి. ఒక 10 మినిట్స్ అలా ఆడ కూర్చున్నామంటే మన బాడీ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. మన హార్ట్ మొత్తం, మన మనసు మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. అంత బాగుంది లొకేషను. అండ్ అలాగే ఒక చిన్న క్లిప్ తీసాను దేవుడి దగ్గర. అండ్ ఇంటికి బయలుదేరిపోయామన్నట్టు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. మార్నింగ్ 10-11 అవుతుంది అరౌండ్. పిల్లలకి జస్ట్ దోశ, ఇడ్లీ చేశాను అన్నట్టు. ఆ రోజు ఇడ్లీ తిన్నారు. ఇంకా స్కూల్లో డ్రాప్ చేశాను. నెక్స్ట్ లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదు. లంచ్ బాక్స్ కోసం కూడా ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి వెళ్ళాలి. చెప్పాను పిల్లల స్కూల్ కూడా చాలా దగ్గర అని. సో అదన్నట్టు. ఇంకా ఈ లొకేషన్ చూసారు, మొత్తం చెట్లు ఎంత బాగుంటుందో అండి. ఫుల్ మొన్న టేస్ట్ మంచిగా ఉన్నాయి. అవేవి నాని గీ మ్యాంగో తీసుకో. నాని కట్ చేసి పెట్టవచ్చు, రసాలు వద్దు. ఇంకా ఇంటికి వచ్చేసాము. బర్త్డే కదా, ఫస్ట్ స్వీట్ తినాలి కదా. సో ఎప్పుడైనా పాయసం అది చేస్తాను. ఇంకా గులాబ్ జామున్ నైట్ తీసుకొచ్చింది ఉంది కదా, సో అది ఎంజాయ్ చేద్దాం అనేసి అలా తీసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై బర్త్డే ఫస్ట్ స్వీట్ అన్నట్టు. సో ఇలాగా తింటున్నాను. ఇంకా శారీ ఎలా ఉంది, శారీ బాగుందా? నేను ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఆర్య కలెక్షన్స్ ఉంటుంది కదా, ఆ పేజ్లో తీసుకున్నాను. అరౌండ్ 1600 పడింది. చాలా బాగుందండి. వర్త్ అనిపించింది శారీ. ఎంత షైనింగ్గా ఉందో. బయటికి వెళ్తే మాత్రం నైట్ టైంలో అయినా కూడా శారీ సూపర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైము. లాస్ట్ టైం బతుకమ్మ పండుగకి కట్టుకున్నాను ఈ శారీ. అండ్ ఇప్పుడు ఇలాగా. అండ్ బర్త్డే కోసం నేను ఆన్లైన్లో ఒక శారీ ఆర్డర్ చేశాను మీషోలో. అస్సలు బాగాలేదండి, క్వాలిటీ బాగాలేదు. అండ్ ప్రైస్ కూడా అసలు దానికి వర్త్ అనిపించలేదు. అందుకే రిటర్న్ చేసేసాను. సో ఇంకా ఉన్న శారీ కట్టుకుందాం అనేసి శారీ కట్టుకున్నాను. నైట్ వచ్చేసి కొత్తది డ్రెస్ వేసుకున్నాను. నేను ముందు పెట్టానుగా ఎల్లో పిక్స్, పిల్లలు నేను దిగాం కదా బర్త్డే సెలబ్రేషన్ది, అది కొత్తది అన్నట్టు. అది కూడా నేను మొన్న షాప్ చేశాను కదా నేను మ్యాక్స్లో, అది ఆ క్లిప్స్ కూడా నేను ఏమేమి షాప్ చేశానో మీకు అప్పుడు చెప్పలేదు కదా షాపింగ్ బ్లాగ్, ఇందులో చూపిస్తాను. షాపింగ్ హాల్, అలాగే
మేము బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా అవన్నీ చూపిస్తాను అన్నట్టు. పిల్లలకి ఇంకా ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తుంటే అటుకులు పోహా ఉన్నాయి కదా, పోహా చేద్దామని అనుకున్నాను. బట్ పోహా కూడా కొన్ని ఉన్నాయి, ఇంకేం చేయాలనేసి నైట్ మిగిలిన అన్నము కొంచెం పోహా మిక్స్ చేసి ఇలాగ ఫ్రై చేసి పెట్టిస్తున్నాను అన్నట్టు. ముందు నేను లంచ్ బాక్స్లో ఎప్పుడు ఎగ్ పెట్టలేదు, సో నేను ఎగ్ పెట్టొద్దని డిసైడ్ అయ్యాను. బట్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ పెట్టాలి అని స్టార్ట్ చేశాను. నిన్ననే రీసెంట్గా వాళ్ళకి లంచ్ బాక్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను. ఈరోజేమో అలాగ పోహా చేసేసాను. అండ్ బాక్సులు హస్బెండ్ ఉన్నారుగా, గణేష్ గారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, నా బర్త్డే స్పెషల్. అండ్ అలాగే సాటర్డే వచ్చింది, సో సాటర్డే వాళ్ళకి సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఆర్ ఆల్టర్నేట్ సాటర్డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది. సో అలా అన్నట్టు ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చారు. ఇదిగోండి ఇలాగ బాక్స్లో పెట్టేసి పంపిస్తున్నాను. అండ్ నా బర్త్డే కదా, విషెస్ చెప్పిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ విషెసే కదా మనకి ఆ రోజు రీఛార్జ్ చేసేవి అండ్ అలాగే హ్యాపీనెస్ ఇచ్చేది. అది అది అన్నట్టు. అండ్ మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా నాకు బర్త్డే విషెస్ చెప్పినట్లయితే మీకు కూడా థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది నా శారీ అనేసి. అండ్ శారీ లింక్ కావాలన్నా అడగండి, నేను తప్పకుండా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ శారీ ఇంకా స్టాక్ ఉందని అనుకుంటున్నాను. ఆలియా కలెక్షన్స్ నేను దసరాకి తీసుకున్నాను అన్నానుగా, ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు చూసారుగా మ్యాంగోస్ తీసుకొచ్చాము. మ్యాంగోస్లో దశేరి అండ్ అలాగే బెంగన్పల్లి అండ్ ఇది బెంగాల్ మామిడి అంట, చిన్న చిన్నవి. అవి మా చిన్నోడికి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసారండి, ఓ 5-6 ఇచ్చారు. అదే మేము అందరం తింటున్నాం ఎలా ఉందనేసి. చిన్నగా ఉంది, తిన్న ఫీలింగే లేదు అసలు, కానీ ఓకే. ఏమనుందిడా బెస్ట్ డాడ్ ఎవర్. వావ్, ఆ కలర్ అయ్యి ఎల్లో కదా, అది నేవీ బ్లూ అనాలి. వావ్. ఏముంది చూడు, నా బర్త్డే రోజు అసలు ఇంట్లో పొయ్యి వెలిగించాలన్న ఇంట్రెస్ట్ లేకుండా అసలు చేయలేదు. నార్మల్గా సాటర్డే నేను నాన్ వెజ్ తినను, బయటికి వెళ్ళి తిందామంటే ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి చేసేయమని అనేసారు. ఇంకా తప్పక దోశ చేస్తున్నాను అన్నట్టు లంచ్లోకి. అండ్ ఎవరికి పెద్దగా ఆకలి కూడా ఏం లేదు, దానికోసమని ఎగ్ దోశ చేసేస్తున్నాను వాళ్ళ కోసమని. ఇంకా గణేష్ గారు ఎగ్ దోశ చేయమని అడిగారు, సో అలాగా దోశ పిండి వేసేసి ఒక ఎగ్ వేసాను. అండ్ అలాగే పైనుంచి ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ఉప్పు కారం లైట్గా వేసి ఆయిల్ వేసేస్తే సరిపోతుంది. కొంచెం ఎగ్ కుక్ అయ్యాక మళ్ళీ రివర్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక్క దోశ తింటే చాలు, టమ్మీ ఫుల్ అయిపోతుంది అన్నట్టు. ఇదిగోండి ఇలా కారం వేసిస్తున్నాను. నేను పిల్లలకు కూడా ఇదే దోశ చేసి ఇచ్చాను, బట్ నేను తినలేదు. నేను వచ్చేసి పొంగనాలు చేసుకున్నాను. అండ్ చట్నీ అది ఏం లేకుండే, సో ఇంకా ఎగ్ దోశ అయితే బెటర్, చట్నీ లేకుండా కూడా తినేయచ్చు కదా, ఆ ఉద్దేశంలో చేశాను అన్నట్టు. కందిపొడి ఉంది, బట్ కందిపొడి ఏంటంటే మా ఇంట్లో ఓన్లీ చట్నీలో కాంబినేషన్కి తీసుకుంటారు, దాన్ని ఒక చట్నీ లాగానే తినరు, అసలు దాన్ని అంత ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ అలాగా నేను మ్యాంగోస్ తిన్నానని చెప్పాను కదా, సో టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇది దోశ లుక్ బాగుందా. డబల్ ఎగ్ దోశ చేయమన్నారు, బట్ సింగిల్ ఎగ్కి అది సరిపోతుందిలే అని చెప్పేశాను. ఇంకా అదే సింగిల్ ఎగ్ దోశనే చేశాను. అండ్ ఇది పిజ్జా లాగా అనిపిస్తుంది కదా, చాలా థిక్గా అలాగా. ఇంకా ప్యాన్ అది క్లీన్ చేసేసి పిల్లలకు కూడా ఇంకో దోశ వేసిద్దామనేసి ఇంకో దోశ కూడా వేసేస్తున్నాను. ఇది పిల్లలకు చేసిన దోశ అండి, వాళ్ళకి కొంచెం కారం తక్కువగా వేస్తాను. కారం ఉంటే ఆ రెడ్ కలర్ చూసే కారం వేసావు మమ్మీ అని తినరు వాళ్ళు, దానికోసం కొంచెం అవాయిడ్ చేస్తాను అన్నట్టు. ఇంకా నిజంగా పిజ్జా లానే ఉంది కదా అని అలా కట్ చేసి ఇస్తున్నాను.
అండ్ స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాను కదా, క్లచెస్కి వెళ్ళాను. క్లచెస్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ డిజైన్లో తీసుకున్నాను. బాగున్నాయి కదా. అండ్ ఈచ్ 10 రూపీస్ అండి. ఓన్లీ ఫస్ట్ చూపించిన స్టోన్ది మాత్రమే 20 రూపీస్. అండ్ ఈ బటర్ఫ్లైది నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది స్టార్, ఒకటి లవ్ సింబల్, అలాగా 5, 6 తీసుకున్నాను అనుకుంటున్నా. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో తీసుకున్నాను. ఒక్కటి కూడా సేమ్, ఇది ఫ్లవర్స్ది, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. ఇవన్నీ క్లచెస్ అండి, చాలా తక్కువ రేట్లో. ఇంకా బర్త్డే కేక్ కోసం బయటకు వెళ్ళాము. అలాగే దగ్గర నేషనల్ మార్ట్ వరకు వెళ్ళాము అనుకుంటా. నేషనల్ మార్ట్, రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. ఇంకో రిలయన్స్ మార్ట్ మాకు దగ్గరలో మాకు చాలా దూరంలో ఇంకోటి వచ్చింది, అక్కడి వరకు వెళ్ళాము. అది కొంచెం పెద్దగా ఉంటుంది. సో వెళ్ళాము దగ్గర దాకా అనేసి ఇంకా షాప్ చేసి వచ్చాము. వెళ్ళింది ఒకటి, అసలు ఏం నీడ్ లేదు. జస్ట్ అక్కడికి వెళ్ళాము కానీ షాప్ చేస్తేనే అంత చేయాల్సి వచ్చింది. అందుకే అవసరం లేకుండా అనవసరంగా రిలయన్స్ మార్ట్లోకి వెళ్ళొద్దండి. స్మార్ట్, డీమార్ట్ అలాంటివి చూడండి. అసలు అవసరం లేకుండానే ఒక సంచి నిండే సామాన్ వచ్చిందంటే చూస్తున్నారుగా. అందులో అంతా గ్రాసరీ ఉంది. అండ్ లాస్ట్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, ఏం షాప్ చేశాను అనేసి. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ దిగుతున్నాను పిల్లలతోనే, ఇద్దరు అబ్బాయిలతో. చాలా బాగుంటుంది కదా. ఇది నేను ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాను. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వేదాంశ్ కృష్ణ గూడూరి అండి. వేదాంశ్ ఐఫన్ కృష్ణ గూడూరి అని ఉంటుందండి. సెర్చ్ చేసి చూడండి. అందులో అన్ని పోస్టులు పెడతాను పిల్లలకి రిలేటెడ్. అండ్ అలాగే ఏమైనా వీడియోస్ కూడా పెడతా ఉంటాను. ఛానల్కి సంబంధించి మాత్రం ఇంకా నేను ఏం పోస్ట్ చేయలేదు. మీరు అందులో నాతో కమ్యూనికేట్ కావచ్చు, నాకు మెసేజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టేసుకొని ఇంకా కట్ చేస్తున్నాను. అండ్ పిల్లలు ఇంకా ఆగట్లేదు కదా, వాళ్ళ కోసమని కొంచెం కోపడుతున్నాను వాళ్ళని. అండ్ అలాగే సెట్ అయిపోయారు. ఇంకా అందరం కట్ చేద్దాం. ఇద్దరు కట్ చేస్తానని ఏడుస్తున్నారండి. నేను ఒకరిని కట్ చేయమన్నాను అనుకోండి, ఇంకొకరు ఏడుస్తారు. సో ముగ్గురం కట్ చేద్దామని వాళ్ళని మేనేజ్ చేసి కట్ చేస్తున్నాను, అలాగా అన్నట్టు. ఇంకా ఆల్వేస్ మై ఫస్ట్ బైట్ గోస్ టు వేదాంశ్ కృష్ణ. అంతే అండి. ఇంకా మా చిన్నోడు ఇంక ఇద్దరికి ఇస్తున్నాను. చెరొక పీస్ ఇచ్చి నాకు పెట్టమనేసి. ఇంకా వాళ్ళు ఆగట్లేదు. ఫాస్ట్గా మనం అలా కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, ఆ కేక్ పైన ఉన్నాయన్నీ తినేసారు. కేక్ కోసం కాదు, వాళ్ళ అది ఆరాటము. పైన ఉన్నాయి కదా ఫ్లవర్స్, అవన్నీ తినాలి. మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, దానికోసం. అండ్ లాస్ట్లో కేక్ ఎలా ఇస్తాను అని వాళ్ళకి తెలుసు. దానికోసం ఇంకా గణేష్ గారు కూడా నాకు కేక్ పెడుతున్నారు. ఇంకా ఈ విధంగా చాలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. అండ్ గిఫ్ట్ వచ్చేసి నేను పట్టీలు తీసుకున్నానుగా. అండ్ అలాగే ఈ మంత్లోనే ఫోన్ తీసుకున్నాను. అండ్ డ్రెస్సెస్, ఇవన్నీ నా బర్త్డే గిఫ్ట్స్ అండి. అదిగోండి, ఇంకా కేక్ వదిలేసామంటే అసలు అది కేక్ రూపంలోనే ఉండదు. అండ్ వచ్చేప్పుడు కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాము. పిల్లలకి సమోసా తీసుకొచ్చాను. అండ్ మా కోసం కచోరీ తీసుకొచ్చాను. కచోరీ పిల్లలు అంత ఎక్కువగా ఇష్టపడరు. నేను ఒకసారి పానీపూరి దగ్గర తినిపించడానికి ట్రై చేశాను, వాళ్ళకి అసలు నచ్చలేదు. సో ఇంకా అది పక్కన పెట్టేసి వాళ్ళ కోసమని కచోరీ తీసుకురాకుండా సమోసాలు తెచ్చాను. అండ్ నాకు కచోరీ పర్సనల్గా చాలా ఇష్టం అండి. అందులో పెరుగు వేసుకొని, స్వీట్ పెరుగు వేసుకొని, అండ్ అలాగే వాళ్ళు ఇస్తారుగా రెడ్ చట్నీ, అది వేసుకొని కొంచెం ఆనియన్స్, అలాగే వాళ్ళు ఇచ్చే అది సేవ్ ఉంటుంది కదా, సేవ్ లాంటి సన్నం ఉండదు, నార్మల్గా ఉంటుంది. అవన్నీ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మనం చాట్ తింటాముగా బయట, అలా ఉంటుంది. ఇంకా వాళ్ళకి అందరికి ఇచ్చేసి ఇంకా నా ప్రిపరేషన్స్ చూడండి ఎలా చేస్తున్నానో. అండ్ ఫస్ట్ కేక్ పీస్ కట్ చేసి అందరికి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా కేక్ తింటున్నాను. కేక్ కూడా చాలా బాగుందండి. ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్. యాక్చువల్గా మేము రస్మలై కోసం తిరిగాము. అదేంటో రస్మలై అంతా తిరిగినాక మళ్ళీ మాంగనీస్ అని ఉంటుంది కదా ఫ్రాంచైజ్, అందులోనే తీసుకుంటాం మేము ఎప్పుడైనా. అందులోకి వెళ్తే ఫస్ట్ వాళ్ళ షాప్లోనే అడిగి వెళ్ళాము. మళ్ళీ వాళ్ళ షాప్కే వచ్చాము. వాళ్ళంతా తిరిగేసి వచ్చాక చెప్తున్నారు అసలు అది ఇప్పుడు దానిపైన కేక్ పైన కంప్లైంట్స్ వస్తున్నాయి, రస్మలై పైన. సో అది బ్యాన్ చేశారు మ్యాంగనీస్ వాళ్ళు అని చెప్పారు. అదేదో ఫస్ట్ చెప్తే తిరగడం తప్పేది కదా. మేము అంత దూరం వెళ్ళి మరీ షాపింగ్ చేసాము,
టైం అంతా వేస్ట్ అయిపోయింది అని అనిపించింది. అంతే అండి, చిన్నగా చెప్పాలనిపించింది చెప్పేశాను. అండ్ ఇక్కడ కచోరీ చెప్పాను కదా, నేను ఎలా చేసుకుంటాను అనేసి ఇది అన్నట్టు. ఇంకా కొంచెం వాళ్ళు ఇచ్చే స్వీట్ చట్నీ వేసేసాను. అండ్ అలాగే పెరుగు వచ్చేసి కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా నేను డైరెక్ట్ టైం లేదు కదా, దానికోసం డైరెక్ట్ వేసుకున్నాను. చాట్ మసాలా అండి, కొంచెం పుల్ల తీయగా చాట్ మసాలా బాగుంటుంది. చాట్ మసాలా వేసేసుకోవాలి, సేవ్ వేసుకోవాలి పైనుంచి, మళ్ళీ రెడ్ చట్నీ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, అంతే. చాట్ తిన్నట్టే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఇలాగే మనం తవ్వ పైన కూడా ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. బట్ నాకు కూల్గా ఉంటేనే నచ్చుతుంది, కర్డ్ కూల్గా ఉంది కదా, సో అదన్నట్టు. ఇంకా నేను టేస్ట్ చేశానంటే గణేష్ గారు కూడా ఇది ఎలా ఉందో టేస్ట్ చేయాలని నాకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను కూడా తనకు కూడా ఒక బైట్ తినిపిద్దామనేసి పిలుస్తున్నాను. అండ్ అలాగే తనకు కూడా ఒక బైట్ తినిపించాను. ఎప్పుడు నేను చేస్తానండి కచోరీ తీసుకొచ్చినప్పుడు ఇంట్లో కర్డ్ ఉండాలి. కర్డ్ ఉంటే ఇదే పని చేస్తూ ఉంటాను. నేను నార్మల్గా వట్టి కచోరీ అస్సలు తిన్నాను. అది తింటే అసలు నాకు ఏం తింటున్నానో కూడా తెలియదు. అందులో ఏం రాదు కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంతే అండి, ఇది బర్త్డే వ్లాగ్, స్పెషల్ వ్లాగ్. నాకైతే ఇది ఒక మెమొరీ, ఎప్పటికీ ఉంటుంది కదా యూట్యూబ్లో. అందుకోసమని ఈ వ్లాగ్ మొత్తం షూట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నైట్ వచ్చేసి కుక్ చేస్తున్నాను. ఏంటంటే ఎప్పుడు చేసుకునేది నేను బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఆలు, అలాగే కొంచెం మిల్మేకర్, అందులోనే కారం, ఉప్పు అన్నీ వేసేసి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి చేసాను అన్నట్టు. అది స్పెషల్. నైట్ అంతా తిన్నాక అసలు ఎవ్వరం తినలేదు, మార్నింగ్ కోసం అని చేసి పెడుతున్నాను. బట్ మార్నింగ్ వరకు అది ఏమైందంటే అసలు ఉండలేదు. నేను నైటే వండాను, మార్నింగ్ అసలు అది లేదు. అండ్ బర్త్డే వస్తుంది కదా చిన్నది, నెక్స్ట్ వాడి కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను స్కూల్లోకి, చిప్స్, అలాగే బిస్కెట్స్, ఇంకా ఇవన్నీ గ్రాసరీ. చెప్పానుగా అవసరం లేకుండా కూడా అన్నీ తీసుకున్నానండి. ఇదే గ్రాసరీ. అండ్ ఆయిల్ అయితే మస్ట్, అదైతే అసలు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటుంది. క్రాన్బెర్రీ అండి, ఈసారి క్రాన్బెర్రీ తీసుకున్నాను. ఎప్పుడైనా లిచ్చి తీసుకుంటాను, ట్రై చేద్దామనేసి. ఇదివరకు టేస్ట్ చేశాను, బట్ తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను అంతే. ఇంకా ఇవి చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ దాచిపెట్టేయాలి వాళ్ళకి కనిపించకుండా.